సరిహద్దుల్లో చైనా చేస్తున్న కుట్రల గురించి కొత్తగా చెప్పుకోవడానికేం లేదు. వైమానిక స్థావరాలు, అత్యాధునిక డ్రోన్ బేస్లంటూ మౌలిక సదుపాయాలు విస్తరిస్తూ మన భూభాగంలోకి చొచ్చుకొని వస్తోంది. పొరపాటున యుద్ధం అంటూ వచ్చి మన వైమానిక స్థావరాలపై కునక దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నేషనల్ హైవేలే రన్వేలుగా మారుతున్నాయి. తాజాగా అలాంటి రన్వే పైనే ప్రధాని మోడీ ప్రయాణించిన విమానం ల్యాండ్ అయింది. చారిత్రాత్మక ఈ ల్యాండింగ్ శత్రువులకు క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇస్తోంది. ఇంతకు యుద్ధ సంక్షోభాల్లో హైవేలపై ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉపయోగపడతాయి? C-130J విమానంతో హైవేపై దిగి శత్రువులకు మోడీ ఇచ్చిన మెసేజ్ ఏంటి? లెట్స్ వాచ్. హిస్టరీ క్రియేట్ చేసిన ప్రధాని హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్. C-130J ల్యాండింగ్ టాప్ ఎనిమిలకు మోడీ మెసేజ్ ఏంటి? హైవేలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఎందుకు కీలకం? द्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है. ఈ వీడియో గుర్తుందా? భారత్ను కాదని చైనా వైపు తిరిగిన మాల్దీవులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వీడియో ఇదే. మాల్దీవులతో దౌత్య వివాదం వేళ ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి అక్కడే బీచ్లో కుర్చీ వేసుకుని కూర్చోవడంపై గ్లోబల్ డిబేట్ జరిగింది. మాల్దీవుల పేరెత్తకుండానే ఆ దేశాన్ని దారుణంగా దెబ్బ కొట్టారు మోడీ. ఈ విజువల్ వైరల్ అయిన తర్వాత భారత పర్యాటకులు మాల్దీవుల ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ రద్దు చేసుకోవడం మాలేను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత కొద్ది రోజులకే భారతీయులను తమ దేశంలో పర్యటించమని వేడుకుంది. అలా మరోసారి భారత్ జోలికి రాకుండా మాల్దీవుల పేరెత్తకుండానే ఆ దేశ పాలకుల తెక్క కుదిర్చారు మోడీ. అందుకే ప్రధాని మోడీ ఏం చేసినా అందులో మన ప్రత్యర్థులకు పరోక్షంగా కీలక మెసేజ్ ఉంటుంది అంటారు. తాజాగా డోటీ డ్రాగన్ కు అలాంటి సందేశమే పంపించారు. ఇదే డ్రాగన్ కంట్రీకి మోడీ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్. ఈశాన్య భారతంలో ఏర్పాటైన మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న C-130J విమానం ల్యాండ్ అయింది. అసోంలోని మోరెన్ జాతీయ రహదారిపై ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇది చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అసోంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మోడీ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం 37వ నంబరు జాతీయ రహదారిపై దిగింది. చుబు ఎయిర్పోర్ట్ నుంచి మోరెన్ ELF కు ప్రధాని C-130J విమానంలోనే చేరుకున్నారు. అంతకుముందు ప్రధాని మోడీ సోషల్ మీడియాలో స్పందిస్తూ ELF అత్యవసర ప్రతిస్పందనకు చాలా కీలకమని, సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో రెస్క్యూ రిలీఫ్ కార్యకలాపాలను సకాలంలో చేపట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 100 కోట్లతో మోరెన్ జాతీయ రహదారిపై 4.2 కిలోమీటర్ల మేర దీనిని ఏర్పాటు చేశారు. యుద్ధ విమానాలు, రవాణా విమానాలకు వ్యూహాత్మక రన్వేగా ఈ స్ట్రిప్ పనిచేస్తుంది. రక్షణ, లాజిస్టిక్స్ తో పాటు విపత్తుల సమయంలో ప్రతిస్పందన వేగవంతం చేస్తుంది. పౌర సైనిక వినియోగం కోసం ఏర్పాటైన ఈ ఫెసిలిటీ అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా సేవలందిస్తుంది. 40 టన్నుల వరకు యుద్ధ విమానాలను, గరిష్టంగా 74 టన్నుల వరకు రవాణా విమానాలను ఇది నిర్వహించగలదు. ఒక హైవేపై విమానం ల్యాండ్ అయినంత మాత్రాన శత్రు దేశానికి సందేశం పంపినట్టేనా అని అనుకోవచ్చు. అసలు కథ ఆ తర్వాతే షురూ అయింది. హైవేపై ల్యాండ్ అయిన విమానం C-130J. యుద్ధ సమయాల్లో సైన్యాన్ని తరలించే బాహుబలి విమానం అది. ఆ తర్వాత 40 నిమిషాల పాటు తేజస్, సుఖోయ్, రాఫెల్ ఇతర యుద్ధ విమానాలతో ఎయిర్ షో నిర్వహించారు. మన దృష్టిలో ఇవి సైనిక విన్యాసాలే కానీ శత్రువుల దృష్టిలో యుద్ధ సన్నాహాలు. యుద్ధ సమయంలో చైనా మన ప్రధాన ఎయిర్ బేస్లపై క్షిపణులతో దాడి చేసి రన్వేలను ధ్వంసం చేసినా మనం ప్రత్యామ్నాయంగా హైవేల నుండి యుద్ధ విమానాల్ని ఆపరేట్ చేయగలమని భారత్ నిరూపించింది. ముఖ్యంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ద్వారా అత్యవసర సమయంలో మన సైన్యం ఎంత వేగంగా స్పందించగలదో చూపించింది. గతంలో డ్రాగన్ కంట్రీ తన సరిహద్దులో రోడ్లు, రన్వేలు నిర్మించుకుంటూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఇండియా కూడా అదే స్థాయిలో ఇంకా ఆధునికంగా రోడ్లను రన్వేలుగా మార్చగలదని చాటి చెప్పింది. ఈ రన్వేలుండటం వల్ల యుద్ధ విమానాలు ఇంధనం కోసం దూరంగా ఉన్న ఎయిర్ బేస్లకు వెళ్లనవసరం లేదు. హైవేలపైనే ఇంధనం నింపుకుని తిరిగి యుద్ధ రంగంలోకి వెళ్లొచ్చు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుని లక్ష్యంగా చేసుకునే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మాణాలను భారత్ వేగవంతం చేసింది.
రక్షణ శాఖ సుమారు 28 ప్రాంతాలను ఇలాంటి ల్యాండింగ్ స్ట్రిప్స్ కోసం గుర్తించింది. ప్రస్తుతం కొన్ని అందుబాటులోకి వచ్చేవి కూడా. దేశంలోని మొదటి ELF 2021లో రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో ప్రారంభించారు. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది. రెండోది యూపీ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించారు. ప్రధాని మోడీ ఇక్కడే C-130J విమానంలో ల్యాండ్ అయ్యారు. మూడోది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. దేశంలో తొలిసారిగా యుద్ధ విమానాలు ల్యాండ్ అయిన హైవే ఇదే. నాలుగోది ఏపీలోని బాపట్ల దగ్గర NHM-16 పై ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ భారతదేశంలోని తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్. శ్రీనగర్ జమ్మూ హైవేపై ఒకటి, పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ సమీపంలో మరొకటి అందుబాటులో ఉన్నాయి. దేశంలో మరిన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శత్రుదాడుల్ని తిప్పికొట్టడానికి అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నారన్నమాట.